నీకోసం జీవించా చిలక, నా ప్రాణం నీవేనే మణితునక. నా కోసం ఒక 70 grams లో ఒక హారం చేయించుకుందాం అని అనుకుంటే దానికి అయ్యే విఏ ఛార్జెస్ ఒక 10 నుంచి 12 గ్రాములు అవుతాయి. అలాంటి ఒక 10-12 గ్రాములు పోయే వేస్టేజ్ తోటే ఈ 70 grams ఐటమ్ ఏదైతే ఉందో పూర్తిగా తయారు చేసేస్తున్నాం మేము. ఆ రకంగా తయారు చేసిన ఐటమ్ ఏదైతే ఉంటుందో ఈ 70 grams తోటి టోటల్ ఈక్వల్ అనమాట. అంటే సేమ్ అదే ఫినిషింగ్ ని తీసుకొని వస్తున్నాం, అదే మోడల్ని, అదే మన్నికని, అది ఎన్ని సంవత్సరాలు అయితే ఏ రకంగా అయితే ఫినిషింగ్ ఉంటుందో సేమ్ అదే రకంగా ఇది కూడా అంతే ఫినిషింగ్ ఉండేలాగా దీనికి డ్యూరబిలిటీ అనేది ఉంటుంది. అదేవిధంగా ఆ 70 grams మనం ఒకటే మాట్లాడుకుంటున్నామండి. ఇంకా దానికి స్టోన్స్ అని, బీడ్స్ అని, జిఎస్టి కూలీ 5% అని, 3% అని ఇలాగా వేరియేషన్స్ చాలా లిస్ట్ వస్తాయి. ఇందులో ఏమి ఉండవు అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఒక 70 గ్రాముల్లో తయారయ్యే ఐటమ్ కి ఇంచుమించుగా ఒక 12 నుంచి 15 గ్రాములు వేస్టేజీ పోతుంది. కానీ ఆ వేస్టేజీ తోటే మేము మొత్తం అంతా తయారు చేస్తూ దానిలో మళ్ళీ 60% క్యాష్ రిటర్న్ ఇచ్చేస్తాం. అంటే ప్రతి 10,000 దగ్గర 6,000 రూపాయల డబ్బులు ఎన్ని సంవత్సరాలకైనా సరే ఆ పేమెంట్ రిటర్న్ వెళ్ళిపోద్ది కస్టమర్ కి. యాక్చువల్లీ ఏంటంటే సార్ ఇది 10,000 పెట్టి ఒక ఐటమ్ కొనుక్కున్నారు, దానిలో 6,000 రూపాయలు మాత్రం వాళ్ళకి రిటర్న్ వెళ్ళిపోతుందండి. ఎన్ని సంవత్సరాలకైనా 6,000 ఏదైతే ఉందో వాళ్ళదే, మిగతా 4,000 మాదనమాట. అది మేము మీరు ఇచ్చిన మోడల్ని కానీ, స్టోన్స్ కానీ, బీడ్స్ కానీ, అలాగే లైఫ్ టైం సర్వీస్ కానండి. యాక్చువల్లీ ఒక 70 గ్రాముల ఐటమ్ అని అంటే దగ్గరగా ఒక 10 లక్షలు పెట్టి కొనుక్కుండే విధానం ఉంది ఇవాళ రోజున రేట్ ప్రకారం. దానికి అయ్యే మెరుగులు కానీ లేకపోతే రిపేరీ కానీ ఏదైనా జరిగిందని అంటే అన్ని లక్షలు పెట్టి కొనుక్కున్నా మళ్ళా రిపేరీ కానీ లేదంటే ఏదైనా ఊడిందా లేకపోతే స్టోన్ పెట్టింగ్ దానికి కూడా పైసలు ఖర్చు అవుతాయి. ఇక్కడ ఏం జరుగుతుందనంటే ఐటమ్ ఉన్నంత కాలం సర్వీస్ ఫ్రీ. అంటే ఎటువంటి కంప్లైంట్ వచ్చినా, ఇరిగినా, స్టోన్ ఊడినా, ఎలాంటి బ్రేకేజ్ వచ్చినా ఐటమ్ ఉన్నంత కాలం పూర్తిగా ఫ్రీగా సర్వీస్ చేస్తాం. అలాగే దానికి అయ్యే వేస్టేజీ తోటే ఈ ఐటమ్ ఏదైతే ఉందో తయారు చేసేస్తున్నాం. అండ్ ఎనీ మోడల్ అండి, ఈ మోడలే అవుతుందన్న కాన్సెప్ట్ లేదు. వాళ్ళు ఏదైనా కార్పొరేట్ కంపెనీల్లోనో, నెట్లోనో, గూగుల్లోనో ఏదైనా మోడల్ చూసారు, అక్కడ ఒక 100 గ్రాముల్లో తయారయ్యే ఒక హారం ఉంది. అదే 100 గ్రాముల హారాన్ని మేము కేవలం ఇక్కడ 20 గ్రాముల్లో తయారు చేస్తాం. అంటే అక్కడ 100 గ్రాములకి దానికి అయ్యే వేస్టేజ్ అండ్ తరుగులు, స్టోన్ ఏ అయితే ఖర్చు అవుతున్నాయో ఆ ఖర్చుతోటే ఇక్కడ ఐటమ్ తయారైపోతుంది. ఐటమ్ కి పూర్తిగా ఐటమ్ కి సర్వీస్ లైఫ్ టైం సర్వీస్ ఇస్తున్నాం. ఎప్పుడు రిటర్న్ ఇచ్చేసినా సరే క్యాష్ రిటర్న్ ఇచ్చేస్తున్నాం. సేమ్ ప్రైజ్ అంటే మనం ఏదైతే బిల్లింగ్ చేస్తున్నామో ఆ బిల్లింగ్ ప్రైజ్ కి 60% రిటర్న్ ఇస్తున్నాం అండి. అంటే ఇప్పుడు కస్టమర్స్ అనుకోవచ్చు గోల్డ్ రేటు పెరుగుతుంది కదా, పెరిగినప్పుడు మనం కొనుక్కున్నాం 20 గ్రాములు పెట్టో 10 గ్రాములు పెట్టో కట్టు నెక్లెస్ ని కొనుక్కున్నాం, అది కూడా పెరగాలి కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం గోల్డ్ ని కొనుక్కోవట్లేదండి. గోల్డ్ కి అయ్యే వేస్టేజ్ దాన్ని మాత్రమే ఇక్కడ కొంటున్నాం. గోల్డ్ పెరుగుతుంది, వేస్టేజీ పెరగదు. అక్కడ పోయే 10-15 గ్రాములు వేస్టేజీ అది పెరగదండి, అది అప్పుడే పోయింది ఇంకా. కానీ ఈ 70 గ్రాములు 80 గ్రాములు బంగారం ఉంది కదా, ఆ బంగారానికి పెరుగుతుంది. మనం బంగారానికి పెట్టుబడి పెట్టట్లేదు ఇక్కడ. ఆ వేస్టేజీ అక్కడ పోయే దానికి పెట్టుబడి పెడుతూ ఆ పోయే వేస్టేజ్ లో తిరిగి మళ్ళా 60% ని రిఫండ్ పొందుతున్నాం. అదే విధంగా సర్వీస్ ఉండదు అక్కడ, ఇక్కడ సర్వీస్ ఇస్తున్నాం. 916 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నా ఎలాంటి కంపెనీ కూడా ఎటువంటి సర్వీసు ఫ్రీ సర్వీస్ ఇవ్వదు. ఎటువంటి కంపెనీ కూడా సర్వీస్ ఇవ్వదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే మోడల్ ని తయారు చేసుకుంటూ ఫ్రీగా ఐటమ్ ఉన్నంతకాలం సర్వీస్ ఇస్తున్నాం. ఇంకోటి ఏంటంటే సార్, ఇది బిల్లింగ్ తో కూడిన పని కాబట్టి బిల్లింగ్ ని కూడా 4 చోట్ల సేవ్ అవుతుంది అనమాట. కస్టమర్ దగ్గర ఒకటి, మా షాప్ లో ఒకటి, హెడ్ ఆఫీస్ లో ఒకటి. ఏదైనా కస్టమర్ బిల్లు పోయింది, పేరు కొట్టంగానే బిల్లు బయటకు వచ్చేస్తుంది. సర్వీస్ కావాలన్నా సరే అది ప్రొవైడ్ అయిపోద్ది. లేదు
వాళ్ళు ఒకవేళ రిటర్న్ కావాలని అంటే కనుక రిటర్న్ తీసేసుకొని ఆన్ ద స్పాట్ క్యాష్ ఇచ్చేస్తారు. గోల్డ్ కూడా వాళ్ళ దగ్గర కొన్నది తిరిగి చెక్ చేసుకొని ఆ రోజు రేటుని కంపేర్ చేసుకొని ఆ రోజున్న మార్కెట్ రేటుకి ఇంకా 200 రూపీస్ తక్కువకి కొనుబడి జరుగుతుంది. అమ్మే ప్రైజ్కి ఏ గోల్డ్ కూడా కొనరు. మనం ఏ షాప్లో అయితే కొంటున్నామో అదే షాప్లో తిరిగి అమ్మినా సరే వాళ్ళు కొనేటప్పుడు కూడా బంగారం కొనటం కూడా బిజినెస్సే, అమ్మటం బిజినెస్, కొనటం కూడా బిజినెస్. అంటే కొనేటప్పుడు కూడా ప్రాఫిట్ కావాలి. ఆ 2% లేదా 1% డిస్కౌంట్లు అంటే మేము చేయటమే తక్కువ రేట్ లో చేస్తాం సార్. ఇప్పుడు అక్కడ వాళ్ళకి 10,000 రూపాయలు వేస్ట్ గా ఖర్చు అయిపోయే చోట ఆ 10,000 రూపాయలకి ఐటమ్ తయారు చేసేసి మళ్ళా తిరిగి 6,000 ఏదైతే ఉందో ఇచ్చేస్తున్నాం కదా. డిస్కౌంట్ మామూలు డిస్కౌంట్లు ఇస్తారు జనరల్ గా ఎవరా? జనరల్ గా ఇస్తారు సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళు విఏ ఛార్జెస్ అని సపరేట్ గా వేస్తా ఉంటారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే అక్కడ వాళ్ళు 10,000 రూపాయలు ఛార్జెస్ వేసారనుకోండి, ఇక్కడ ఆ ఛార్జెస్ 4,000 రూపాయలు అయినట్టే కదా. బయట 10,000 రూపాయలు అవుతున్నాయి కానీ ఇక్కడ 4,000 రూపాయలు అయినట్టే. అండ్ మాది ఇంకా డిస్కౌంట్ అని అంటే షాపు ఈ మోడల్ ఈ నక్లీస్ ఉంది, ఇది గోల్డ్ లో తయారవ్వాలి అంటే పూర్తిగా గోల్డ్ లో తయారవ్వాలంటే ఇంచుమించుగా 80 గ్రాములు 70 గ్రాములు లేనిది ఈ మోడల్ తయారవదు. కానీ ఈ మోడల్ మేము వచ్చేటోడికి 14 నుంచి 15 గ్రాముల మధ్యలో తయారు చేస్తాం. అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పించింగ్ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకి కంటిన్యూషన్ డ్యూరబిలిటీ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా ఒకవేళ రిటర్న్ ఇచ్చుకోవాలనుకుంటే 60% రిటర్న్ ఇస్తున్నాం. లేదు లోన్కి వెళ్ళాలనుకుంటే మేమే 50% లోన్ కూడా వెళ్తున్నాం. ఒక్కసారి ఐటమ్ కొన్నారు అని అంటే గనక బయట ఎవరు ఇది గోల్డ్ అనే అనుకుంటారు అంతే. అంతేండి, గోల్డ్. ఎందుకనంటే తిరుపతి గుడి టెంపుల్ వర్క్ ఏ రకంగా జరుగుతుందో, లోపల కాపర్ ఉండి పైన బంగారం తాపడం ఏ రకంగా జరుగుతుందో అలాంటి కాన్సెప్ట్ ఇది అనమాట. పైన అంతా కూడా 24 క్యారెట్ గోల్డ్ రేకులు అనమాట. అన్ని కూడా షీటెడ్ కింద వస్తాయి. ఆ షీటెడ్ ని ఏదైతే ఉంటుందో 24 వాడడం వల్ల ఆ ఫైన్ ఫినిషింగ్ ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. అండ్ ఒకవేళ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది 100% సక్సెస్ఫుల్ గా ఉండదు. 95% ఇస్తున్నాం. మిగతా 5% ఏదైతే ఉంటుందో చిన్నపాటి కంప్లైంట్ వచ్చినా దానికి రెస్పాన్సిబిలిటీ 100% మేమే తీసుకుంటున్నాం. ఎటువంటి కంప్లైంట్ ఉన్నా సరే 100% మాదే రెస్పాన్సిబిలిటీగా తీసుకొని దానికి తగ్గట్టుగా ఐటమ్ ని మళ్ళీ రిపేరింగ్ చేసో లేకపోతే ఐటమ్ ని మళ్ళీ ఎక్స్చేంజ్ చేసో దాన్ని కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఒక్కసారి కొనుక్కున్నారంటే ఆ ఐటమ్ వాళ్ళు వాడినంత సేపు అది కలకల్లాడుతూనే ఉండాలన్న కాన్సెప్ట్ అనమాట. అందుకోసమే ఫ్రీ సర్వీస్ సార్. చాలా ఉపయోగపడుతుంది కదా ఇది. ఖచ్చితంగా సార్. యాక్చువల్లీ ఏంటంటే ఇది మేము ఒక 15 సంవత్సరాల నుంచి ఇదే థియరీలో ఉన్నామండి. ఇదే థియరీలో ఉంటూ ఫస్ట్ గుంట హోల్సేల్ చేసేటోళ్ళం. అన్ని జ్యువెలరీ షాపులకి సరికేసేవాళ్ళం. పోవడం కానీ సేమ్ ఇదే కలర్ 8 సంవత్సరాలు ఎలాగ ఉంటుందా? పైనంతా బంగారం కదా సార్, అలాగే ఉంటుంది. అలాగే ఉండిపోద్ది. పైనంతా బంగారం అండి, అలాగే ఉంటుంది. బంగారం లాగా ఉంది కదా. బంగారం అండి. మనం బంగారం పెయింట్ లేకపోతే పాలిష్ లేదంటే ఏదో మైక్రో పాలిష్ ఎలాంటి పాలిష్ అనుకోండి, పెయింట్ లాంటిది. ఇది ఏంటనంటే ఇటుక మీద సిమెంట్ లాంటిది. సిమెంట్ ఇటుక ఎలాగ స్ట్రాంగ్ గా పట్టుకుని ఉంటుందో రాగి మీద పైన బంగారం తాపడం ఆ రకంగా పట్టుకొని ఉంటది. ఒక రేకులాగా అలా గట్టిగా పట్టుకొని ఉంటది. అందుకనే ఎన్నాళ్ళైనా సరే ఆ డ్యూరబిలిటీ ఆ రకంగా అలా ఉండిపోద్దని. అందుకనే మనం అన్ని గ్రామ్స్ ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ 10 లక్షలు అయ్యే వస్తువు ఇక్కడ 2 లక్షలు అవుతుంది. మనం 2 లక్షల రూపాయలు దీనికి క్యాపబిలిటీ ఇస్తున్నాము అని అంటే ఆ యొక్క ఫినిషింగ్ ఆ స్టాండర్డ్ ఉండబట్టి ఆ రన్నింగ్ ఉండబట్టే అది దాన్ని చేయగలుగుతుంది. గుడ్, ఆల్ ది బెస్ట్ సార్. మా షాప్ నిమిత్తం యాప్ రిలీజ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు వరకు యాప్ అన్నది లేదు, ఇప్పుడే యాప్ రిలీజ్. ఇది నీ కోసం జీవించా చిలక